న్యూట్రియంట్ రిచ్ లో క్యాలరీ ఫ్రూట్. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, 2500 ఇయర్స్ కన్నా ముందు నుంచి కూడాను దీని యొక్క వైటమిన్ సి అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్లో. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్, హైదరాబాద్. ఈరోజు మనము మన పండు సిరీస్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో నెక్స్ట్ ఇంకొక పండు తీసుకుందాము. ఆ పండు పేరే బెహి. బెహి అంటే ఏంటంటే ఇది యూజువల్గా అందరూ అనొచ్చు, మేడం బెహి అన్నది మన ఫ్రూట్ కాదు కదా, బయట ఫ్రూట్ అని. ఎస్, అది ఇరాన్ నుంచే వచ్చింది. పర్షియాలో 2500 ఇయర్స్ అబౌవ్ నుంచి ఈ పండు గురించి వివరణ మనకుంది. అయితే ఈ బెహి ఫ్రూట్ ఏదైతే ఉందో దాని యొక్క మురబ్బా అన్నది మనకి బాగా దొరుకుతుంది ఇక్కడ. సో ఆ మురబ్బా బెహి మనకి ఎనీ యునానీ దవాసాజులు ఎన్నైతే ఉన్నాయో వాటిలో కనుక మీరు వెళ్ళి అడిగితే కనుక మీకు బెహి మురబ్బా ఇస్తారు. ఆ మురబ్బా బెహి తెచ్చుకొని దాన్ని కూడా తిని మీరు మనకు కావాల్సిన ఏవైతే పోషక విలువలు దానిలో ఉన్నాయో అవి తీసుకోవచ్చు. అయితే ఈ బెహి ఏదైతే ఉందో దీన్ని సైడోనియా అబ్లాంగా దాని యొక్క సైంటిఫిక్ నేము. సైడోనియా వల్గారిస్ కూడా ఉంది దీనికి ఇంకోటి. అయితే ఈ వర్నాక్యులర్ నేమ్స్ వచ్చేసి యునానీలో దీన్ని బిహి యా బిహిదానా సఫర్జల్ బెహి అని కూడా అంటుంటారు దీన్ని. అయితే సఫర్జల్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు, ఈవెన్ మారేడు పండును కూడా సఫర్జల్ అంటారు. అయితే ఇది పర్షియాలో దొరికే సఫర్జల్ అనమాట. ఇంగ్లీష్లో కనుక దీన్ని చూస్తే కనుక క్విన్స్ కానీ క్విన్స్ సీడ్ కానీ కామన్ సైడోనియా అని దీన్ని ఇంగ్లీష్లో అంటుంటారు. సాంస్క్రిట్లో దీన్ని అమృత ఫల అంటారు. యాక్చువల్గా సాంస్క్రిట్లో చాలా ఫ్రూట్స్కి అమృత ఫల అన్న పేరు ఉంది, దీన్ని కూడా అమృత ఫల అంటారు. తెలుగులో చూస్తే కనుక దీన్ని సీమ దానిమ్మ అని అంటారు అనమాట. కానీ దానిమ్మలా ఏం ఉండదు ఇది. ఇంకా చెప్పాలి అంటే కనుక ఒక రౌండ్ పియర్ లాగా ఉంటుంది ఇది. బట్ సీమ దానిమ్మ అన్నది దానికి పేరు అనమాట. సో ఈ బెహి యొక్క హిస్టరీ కనుక చూసుకుంటే కనుక మనము దీనికి చాలా ఏన్షియంట్ హిస్టరీ ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక 2500 ఇయర్స్ కన్నా ముందు నుంచి కూడాను దీని యొక్క మనకి లిటరేచర్లో దీని యొక్క వర్ణన, దాని యొక్క సుగుణాల గురించి చెప్పబడింది. తర్వాత ఇది ముఖ్యంగా పర్షియాలో మనకి ఆరిజిన్ అనమాట. పర్షియా అంటే నౌ ఇట్ ఈస్ కాల్డ్ as ఇరాన్. అక్కడి నుంచి ఇది ఏన్షియంట్ గ్రీస్, తర్వాత రోమ్ అండ్ మిడిల్ ఈస్ట్లో చాలా బాగా ఫేమస్ అయిందనమాట అది. అప్పట్లో ఇంకా చెప్పాలి అంటే కనుక నాట్ ఓన్లీ అంటే మెడిసినల్ పరంగానే ఈ పండుకి ప్రాముఖ్యత కాదు, అక్కడ పర్షియాలో తర్వాత గ్రీస్లో, ముఖ్యంగా గ్రీస్లో చూసుకుంటే కనుక దీన్ని గోల్డెన్ యాపిల్ అంటారు. దీన్ని ఏంటంటే లవ్ అండ్ ఫర్టిలిటీకి ఒక సింబల్గా దీన్ని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తుంటారంటే గ్రీస్లో పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బెహి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి పెళ్లి కూతుర్లకి యూజువల్గా పెళ్లికి ముందు ఇవ్వడం అన్నది అదొక ఆనవాయితీ కూడా ఉందన్నమాట వాళ్ళ గ్రీస్లో. సో ఇంత చక్కటి పండు ఏదైతే ఉందో ఈ బెహి అన్నది, ఈ బెహిలో నాట్ ఓన్లీ మెడిసినల్ వాల్యూస్, దానికి మనకి ఏన్షియంట్ ఇది హిస్టరీ తీసుకున్నట్టయితే కనుక ఎన్నో రకరకాల దాన్ని వర్ణనలు, తర్వాత దాని గురించి మనకి ఒక కంప్లీట్ ఒక రీసెర్చే జరిగిందనమాట అన్ని ఇయర్స్ బ్యాకే. అయితే దీన్ని లవ్ అండ్ ఫర్టిలిటీకి ఒక సింబల్గా తీసుకుంటున్నారు అంటే కనుక ఆలోచించండి, దీనిలో ఎంత చక్కటి అంటే పోషక విలువలు కానీ, లేదంటే కనుక ఇంకా చెప్పాలి అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ని బాగా ఎలివియేట్ చేసే ఒక మంచి సుగుణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈవెన్ మేల్స్కి మంచి స్పర్మ్ కౌంట్ని కూడా పెంచే ఒక మంచి గుణం ఉంది. కాబట్టి దీన్ని ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే గ్రీస్లోను అక్కడను నాట్ ఓన్లీ దాన్ని మెడిసినల్ పరంగా యూజ్ చేయడమే కాకుండా ఇలా పెళ్లి కూతుర్లకి వాళ్ళకి పెళ్ళిళ్ళలో వాటిని ప్రమోట్ చేయడం కూడా జరిగిందనమాట ఆ రోజుల్లో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే బెహిని డైరెక్ట్గా తినడం కొంచెం కష్టం, ఎందుకంటే పుల్లగా ఉంటుంది బాగా అది. సో ఇంత పుల్లగా ఉన్న ఈ పండుని తినడం కష్టం కాబట్టి దాన్ని ఏంటంటే జెల్లీస్ రూపంలో, మురబ్బా రూపంలో, లేదంటే కనుక సమ్ షర్బత్ రూపంలో, షర్బతే బెహి అని
లేదంటే మురబ్బాయి బెహి అని, లేదంటే రకరకాలుగా దాన్ని మార్మలేడ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు బెహితో. అండ్ ఈవెన్ వైన్స్ కూడా తయారు చేస్తుంటారు బెహితో. అలా రకరకాలుగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దాని ఫార్మ్స్‌ని మనము కుకింగ్‌లో కూడా యూజ్ చేస్తుంటారు దీన్ని. యూజువల్‌గా దీన్ని లెమన్ వాటర్‌తో కుక్ చేసి దాన్ని సర్వ్ చేయడం అన్నది గ్రీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట మనం. పండే కాదు, దాని యొక్క సీడ్స్, దాని యొక్క చెట్టు కూడా గుణాలున్నాయి. బట్ మనం పండు సీరీస్ మాట్లాడుతున్నాం కాబట్టి పండు మీదనే ధ్యాస పెడదాం మనం. ఈ బెహిని ఇంగ్లీష్‌లో క్విన్స్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు. యాక్చువల్‌గా బెహి అన్నది మన ఇండియన్ ఫ్రూట్ కాదు. ఇది పర్షియా నుంచి దీని ఆరిజిన్ మొత్తం కూడా పర్షియాలో ఉంది. ఆ తర్వాత పర్షియా నుంచి ఇది గ్రీస్‌కి, ఆ తర్వాత డిఫరెంట్ మిడిల్ ఈస్ట్ ఏరియాస్‌కి, రోమ్‌కి వీటిలన్నిటికి కూడాను అది స్ప్రెడ్ అయిందనమాట. సో ఈ బెహి ఫ్రూట్ ఏదైతే ఉందో చాలా ఓల్డెస్ట్ లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనకి ఈ బెహి యొక్క వర్ణన వాళ్ళు తీసుకున్నట్టుగా ఫుడ్ గురించి కూడాను మనకి చాలా చక్కగా ఉందన్నమాట. సో దీని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ గురించి మనం మాట్లాడాలి అంటే కనుక న్యూట్రియంట్ రిచ్ లో క్యాలరీ ఫ్రూట్. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ ఎస్పెషల్లీ హైపోథైరాయిడిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అండ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడాను వాళ్ళ డైట్ ఏదైతే ఉందో డైట్లో యాడ్ చేసుకోదగ్గ ఫ్రూట్ ఇది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రూట్ బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి దీని యొక్క మురబ్బాలు కూడా దొరుకుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దీన్ని హనీలో తయారు చేసిన మురబ్బా ఏదైతే ఉంటుందో బెహి మురబ్బా అది మాత్రమే వాడండి. ఈ షుగర్ కంటెంట్స్ ఉన్నవి వాడకండి. ఎవరు కూడా వాడడం మంచిది కాదు. ఎవరైతే డయాబెటిక్ కాదో నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో నార్మల్ పర్సన్స్ వాళ్ళందరూ కూడాను ఈ షుగర్ సిరప్లో కాకుండా వాళ్ళు ఈ మురబ్బా అన్నది వాళ్ళు ఈవెన్ హనీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఖాండ్ అని అంటుంటాం మేము యూజువల్గా. ఈవెన్ మన స్టోర్స్లో కూడా దొరుకుతుంది అది. అంటే చెరుకు రసం పొడి అది కూడా వాడచ్చు. లేదు అంటే కనుక తాటి బెల్లంతోనో నల్ల బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మురబ్బాలు తయారు చేసుకొని దాన్ని కుకింగ్ చేసుకొని మాత్రమే తిన్నట్టయితే కనుక తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకేం ఇబ్బంది ఉండదు. బట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే కనుక ఫ్రూట్తో కొంచెం డైరెక్ట్ ఫ్రూట్తో కాస్త డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇది లో క్యాలరీ ఫ్రూట్ ఉండడం వల్ల ఇలా మనము ఒబెసిటీని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరికైతే అల్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వైటమిన్ సి అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్లో మంచి హీలింగ్ పవరు, ఇన్ఫ్లమేషన్ని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ మినరల్స్ దగ్గరికి వస్తే కనుక కాపరు, ఐరన్, పొటాషియం చాలా చక్కగా ఉండడం వల్ల ఇది హార్ట్ హెల్త్కి ఈవెన్ చెప్పాలి అంటే కనుక హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో కూడాను చాలా మంచి ఫ్రూట్ ఇది. అలాగే మనం చూస్తే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి దీనిలో. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి కావాల్సినంత మోతాదులో ఉండడం వల్ల ఇది మంచి ఎనర్జీ బూస్టర్గా కూడాను, మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్గా కూడాను ఇది బాగా గుర్తించబడింది. అంతేకాకుండా ఈ ఫ్రూట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మొన్న పాండమిక్ టైంలో ఎస్పెషల్లీ CCRUM వాళ్ళు అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక జోషాందా అన్నది రిలీజ్ చేయబడింది ఈ కరోనా పీరియడ్లో. యాంటీ కరోనా కోసం అని చెప్పి ఆ టైంలో రిలీజ్ చేయబడ్డ జోషాందా ఏదైతే ఉందో అంటే దాన్ని లే లాంగ్వేజ్లో కాడా అంటారు. ఈ కాడా ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్గా బెహి దానాన్ని కూడా వాళ్ళు చేర్చారు. అంటే కనుక జస్ట్ ఆలోచించండి, ఇది ఎంత గొప్ప ఫ్రూటు, ఎంత చక్కటి దానిలో వాల్యూస్ ఉన్నట్టు. కరోనా టైంలో, పాండమిక్ టైంలో కూడాను కరోనాకి ఎగెయిన్స్ట్గా ఇది వర్క్ చేసింది, దాన్ని కంట్రోల్ చేయగలిగింది, బాడీని స్ట్రెంగ్తన్ చేయగలిగింది, బాడీని ఇమ్యూనిటీ పరంగా కూడాను దాన్ని స్ట్రెంగ్తన్ చేయగలిగింది అని అంటే కనుక ఈ ఫ్రూట్ ది బెస్ట్ ఫ్రూట్స్లో ఇది కూడా మనము చేర్చుకోవాల్సిన ఫ్రూట్ అనమాట. అందుకే ఇది మనం ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మరీ అలా అని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. డైలీ ఓన్లీ ఆ మురబ్బా మీరు 1 టీ స్పూన్ కనుక చిన్న టీ స్పూన్ తీసుకుంటే కనుక నష్టమేం లేదు. కానీ డోంట్ టేక్ కంప్లీట్ ఫ్రూట్. ఎందుకంటే మన దగ్గర ఆరిజిన్ కాదు ఇది. ఇది వచ్చింది మనకి పర్షియా నుంచి వచ్చిందనమాట. సో పర్షియన్స్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు దీన్ని చాలా రెగ్యులర్గా ఫ్రూట్ ఇది నాట్ ఓన్లీ యాజ్ ఏ
ఫ్రూట్గా వాళ్ళు డైరెక్ట్గా తినడమే కాకుండా ఈవెన్ వాళ్ళు అక్కడ డిషెస్లో కూడా దీన్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. దీంతో జామ్స్, జెల్లీస్ ఇంకా రకరకాలుగా అన్ని తయారు చేసుకొని ఫుడ్ ఐటమ్స్లో కూడాను, ఈవెన్ కర్రీస్లో కూడాను వాళ్ళు ఈ బెహిదానా అన్నది యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత చక్కటి న్యూట్రియన్స్ ఉన్న ఈ ఫ్రూట్ని మనం మాత్రం ఎందుకు వదులుకోవడం? అందరం చక్కగా తీసుకుందాం, తీసుకొని ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.